ప్రకృతి అందాలకు చిరునామా సముద్రం, కొండలు, పచ్చదనం కలిసిన అపురూప దృశ్యాలకు నిలయం విశాఖపట్నం. ఈ నగరానికి తలమానికంగా నిలిచే కైలాసగిరి ఇప్పుడు మరింత సరికొత్త అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కైలాసగిరిలో కొత్త ఆకర్షణలు అందుబాటులోకి వచ్చాయి. శివ పార్వతుల విగ్రహాలు, త్రిశూల ప్రాజెక్ట్, గ్లాస్ బ్రిడ్జ్ వంటి నిర్మాణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులతో కైలాసగిరి సందడిగా మారుతుంది. మరి కైలాసగిరిలో వచ్చిన మార్పులేంటి? పర్యాటకులు ఏమంటున్నారు? ఏపీ టుడే ప్రత్యేక కథనంలో చూద్దాం. 25 మెంబర్స్ తీసుకుంటారు. అంటే ఎలాగా ఫస్ట్ స్టార్టింగ్ టికెట్ 250 రూపీస్ పర్ పర్సన్. న్యూక్యూర్ ఫ్యామిలీ ఉంటుంది, ఫర్ 2 అడల్ట్ అండ్ చైల్డ్ 650 రూపీస్. అలా కాంబోస్ ఉంటాయి అన్నమాట. ఫ్యామిలీ కాంబో, ఫ్రెండ్స్ కాంబో, గ్రూప్ కాంబోస్. మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 9:30, ఈవినింగ్ ఎంత వరకు? ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. ఎలాగా ఎంత చేస్తారు ఒక్కొక్కరిని? ఎట్లా ప్రొసీజర్? మనకి లైన్లోనే వస్తారు, ఇక్కడ వెయిటింగ్ సెట్ కింద వెయిట్ చేస్తూ 25 మంది బ్యాచ్ తీసుకుంటారు. అంటే ఒక్కొక్కసారి 20 మంది బ్యాచ్. పర్ బ్యాచ్కి 10 మినిట్స్ పైన టైం ఇస్తారు. 10 నిమిషాలు ఇస్తారు. అవునన్నా. సైట్ సీయింగ్ మనం వచ్చి స్కై వాక్ నడుకొని మొత్తం చూస్తూ ఫొటోస్ తీసుకొని. నా పేరు రాము అన్న, మీ వర్కర్ నా. ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన గాలి, ఒకవైపు నీలి సముద్రం, మరోవైపు పచ్చని కొండలు, ఇవన్నీ ఒకే చోట కనిపించే అద్భుత ప్రదేశం కైలాసగిరి. విశాఖ నగరానికి తలమానికంగా నిలిచే ఈ పర్యాటక కేంద్రం ఇప్పుడు మరింత ఆధునిక హంగులతో సందర్శకులను ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పలు ప్రాజెక్టులను చేపట్టింది. అందులో భాగంగా కైలాసగిరిలో కొత్త ఆకర్షణలను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం మరింత సందర్శనీయంగా మారిందని పర్యాటకులు చెప్తున్నారు. నా పేరు గౌర్నాడ్ అండి. మాది పార్వతీపురం దగ్గర తోటపల్లి అనే విలేజ్, గ్రామం మాది. నేను 15 సంవత్సరాల క్రితం మన కైలాసగిరిని దర్శించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చాం. ఈ 15 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి అనేది చెందింది. వృత్తిరీత్యా మేము సౌదీలో ఉండడం వల్ల ఈ మధ్యన రాలేదు. ఈరోజు దర్శించుకున్నాం. ఇక్కడ కొత్తగా త్రిశూలం అనేది పెట్టారు. అలాగే ఇంతకుముందు శివపార్వతులు ఎప్పటి నుంచో మన కైలాసగిరికి ఆ పేరే అలా వచ్చింది. అలాగే చాలా సౌకర్యాలు కూడా చాలా ఎక్కువ కల్పించారు. ఇప్పుడు ఏమి కావాలన్నా అందుబాటులో ఉన్నాయి. అలాగే చాలామంది తాకిడి కూడా, ఎక్కువ మంది పర్యాటకుల తాకిడి కూడా బాగా పెరిగింది. అలాగే ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో మీరందరూ భారతదేశానికి వచ్చినట్లయితే వెకేషన్స్కి వాటికి తప్పనిసరిగా విశాఖపట్నంలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా కైలాసగిరి అందులో ఒక ముఖ్యమైన ప్రదేశం. మీరందరూ దర్శించుకొని ఈ ప్రకృతిలోని అనుభూతిని ఆస్వాదించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అన్నీ చూశానండి. చాలా ఊహించిన దానికి చాలా ఎన్నో రెట్లు మంచిగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా ఒత్తిడితో ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 20 నిమిషాలు 30 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఉంటే మంచి రిలీఫ్ అనేది వస్తుంది. మొత్తం అన్నీ మర్చిపోయి ప్రశాంతమైన ప్రకృతిలో మంచి గాలి అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. ఇక్కడ చాలా బాగుంది. కైలాసగిరిపై ఏర్పాటు చేసిన శివ పార్వతుల విగ్రహాలు చాలా కాలంగా భక్తులను ఆకర్షిస్తుండగా ఇటీవల ఏర్పాటు చేసిన త్రిశూల్ ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరోవైపు గ్లాస్ బ్రిడ్జ్ పై నడుస్తూ విశాఖ నగర అందాలను తిలకించడం సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. ప్రతి ప్రాంతంలో సెల్ఫీలు, ఫోటోలతో పర్యాటకులు సందడి చేస్తున్నారు. వారాంతాలు, సెలవు దినాల్లోనే కాదు, సాధారణ రోజుల్లోనూ కైలాసగిరి సందర్శకులతో కలకలలాడుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. పర్యాటకుల రాకతో స్థానిక వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. ప్రకృతి సోయగాలకు ఆధునిక హంగులు జత కావడంతో కైలాసగిరి ఇప్పుడు విశాఖ పర్యాటక రంగంలో మరింత ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తోంది. పర్యాటకులను ఆకర్షిస్తూ రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి కొత్త దిశగా అడుగులు వేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అద్భుతమైన ప్రకృతి, ఆధునిక ఆకర్షణలు, పెరుగుతున్న పర్యాటకుల సందడి,
ఇవన్నీ కలిపి కైలాసగిరిని విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత బలోపేతం చేస్తున్నాయి. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాలిస్తున్నాయనే అభిప్రాయం సందర్శకుల మాటల్లో వినిపిస్తోంది. జిల్లా నరసరావుపేట మా బ్యాచ్ మిత్రా బ్యాచ్ క్రూజ్ ట్రిప్కి వచ్చాము. వైజాగ్ వచ్చి కొండ చుట్టానికి వచ్చాము, కైలాసం. అది కైలాసగిరికి ఫస్ట్ టైం వచ్చాము. అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఈ 65 degrees త్రిశూలంని చూడడానికి వచ్చాము. 65 feet త్రిశూలాన్ని చూడడానికి వచ్చాము. ఎలా అనిపించింది మొత్తం కైలాసగిరి అంతా చూసారా? చాలా బాగా అనిపించింది. ఏది బాగుంది అనిపించింది, మీకు బాగా నచ్చింది? ఈ త్రిశూలం బాగా నచ్చింది. అక్కడ స్వామివారి విగ్రహాలు కూడా చాలా మంచిగా అనిపించాయి. మీరు ఇదే రావాలి? ఫస్ట్ టైం వచ్చాం. హైదరాబాద్ లక్ష్మి. అంటే అక్కడే ఉండిపోయి అక్కడే ఉండిపోయాము. ఇక్కడ జస్ట్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా శివపార్వతుల దగ్గర నుంచి శివపార్వతి దగ్గర నుంచి చూసాం. చాలా మంచిగా అనిపించింది. బయట ఎగ్జిబిషన్స్ అవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. గ్లాస్ బ్రిడ్జ్ అది కూడా చాలా బాగా అనిపించింది. రోపింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది. నా పేరు శ్రీనివాసరావు. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జి అన్ని వ్యవహారాలు అన్నీ బాగున్నాయండి. అయితే గ్లాస్ బ్రిడ్జి చూడటానికి చాలా కాస్ట్ అనిపిస్తుందండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ధర నిర్ణయించి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. మనిషికి 250 రూపాయలు గ్లాస్ బ్రిడ్జ్ చూడటానికి పెట్టారు. గ్రూప్ మీద అయితే కనుక 10 మంది కనుక దాడితే ఒక పర్ హెడ్ 200 అని చెప్పి పెట్టారు. ఏదైనా చాలా ఎక్కువ రేట్ అనిపిస్తుందండి. అందరికీ అందుబాటులో ధరలు ఉండే విధంగా ప్రయత్నం చేస్తారని నేను కోరుకుంటున్నానండి. నుంచి వచ్చాం. భువనేశ్వరం మాది. నా పేరు బి తిరుమలేశ్వరి, బోయిన తిరుమలేశ్వరి. మా వారు నేను వచ్చున్నాం అనమాట. మా బాబు చాలా ఫైన్గా ఉంది. అంటే ఎప్పటి నుంచి మేము చూడాలనుకున్నాము. ఈ రోజుకి ఇన్నాళ్ళకి తనివి తీరిపోయింది, చూసాం. ఎక్సలెంట్, మహా ఆనందంగా ఉంటుంది. అందులో నేను కూడా ఒకదాన్ని అంటే బాధపడ్డాను. సరే చాలా హ్యాపీ. అది చూస్తే అంటే మళ్ళీ ఆ గ్లాస్ దీని మీద నడుస్తుంటే మనకి అది అంటే మరి చెప్పలే ఉంటుంది. చూస్తేనే అది అనుభవిస్తేనే తెలుస్తుంది దాని ఫీలింగ్ అనమాట. చాలా ఫైన్గా ఉంది. ఇది వైజాగ్ సిటీకి హైలైట్. నమస్తే, మాది పల్నాడు జిల్లా నరసరావుపేట. నా పేరు కొత్తూరు శ్రీనివాసరావు. మేము మా అసోసియేషను మిత్రా గ్రూప్ బ్యాచ్తో ఒక క్రూజ్ ట్రిప్కి వచ్చి ఇవాళ వైజాగ్లో ఆ క్రూజ్ ట్రిప్ పూర్తి చేసుకొని వైజాగ్లో కైలాసగిరి క్షేత్రం చూడటానికి ఇటు వచ్చాం. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి అలాంటివన్నీ చూసుకుంటూ ఇప్పుడు కైలాసగిరి క్షేత్రానికి వచ్చాం. ఇదే రావటం ఎగ్జైటింగ్గా ఉంది. కానీ చూడాలంటే బాగా కాళ్ళ నొప్పి అన్ని దూరంగా ఉంది. ఎలక్ట్రికల్ బస్సులు పెట్టారు, వ్యాను. అది 350 రూపాయలు చెప్పారు పర్ హెడ్. పర్ కపులా? ఫ్యామిలీకి 300. ఫ్యామిలీ అంటే ఇద్దరు 350 రూపాయలు చెప్పి పెట్టారంట. దాంట్లో పోయి చూసొద్దామని కూర్చున్నాం. ఒకటే పెట్టారు, ఒకటే రెండో ఉన్నాయంట. ఇదే స్టార్ట్ చేయండి. అది కూడా చూడలే. ఇదే ఫస్ట్ టైం రావటం. మాది నరసరావుపేట చాలా దూరం కదా, 400 కిలోమీటర్లు కదా.